ముందుగా యాక్ట్ 24/7 ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంటింటా కోటి కాంతులు నింపే పండుగలన్నింటిలోకి పెద్ద పండుగ మన ఈ సంక్రాంతి. తీపి, పులుపు, వగరు, చేదుల కలయికే మన ఈ జీవితం. జీవితంలో కేవలం తీపిని మాత్రమే కాదు, తీయటి సంగతుల్ని పంచే ఓ అద్భుతమైన పండుగ మన ఈ సంక్రాంతి. ఇంటింటా కోటి కాంతులు నింపే పండుగ ఊసులపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి 1-2 రోజులు కాదు, 3-4 రోజులు కాదు, ఏకంగా 16 రోజులు సంబరాలు చేసుకునే ఒకే ఒక్క పండుగ. పండుగ నెల పెట్టింది మొదలు ముక్కునుమ వీడ్కోలు చెప్పేదాకా తెలుగు నేలంతా పలు రకాల సంబరాలతో కలకలలాడుతుంది. అందుకే సంక్రాంతి పండుగ అయింది పెద్ద పండుగ. సంక్రాంతిలో సమ్ అంటే అధికమని, క్రాంతి అంటే అభ్యుదయమన్న అర్థాలు చెబుతారు భాషా పండితులు. అత్యధికమైన అభ్యుదయాన్ని ఇచ్చే పండుగ కాబట్టే సంక్రాంతి అంటారన్నది పెద్దల మాట. సకల సృష్టికి రక్షకుడైన సూర్యభగవానుడు ధనురాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించేదే విశిష్టమైన సంక్రాంతి. భాస్కరుడు రాశి మారడమే కాదు, దక్షిణం నుంచి తన దిశను ఉత్తరానికి మార్చుకుంటాడు. దీనివల్ల ప్రకృతిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలా హేమంత ఋతువులో వచ్చే ఈ పండుగ ఆబాల గోపాలన్నీ అలరిస్తుంది. సంవత్సరానికి సరిపడా అద్భుతమైన అనుభూతులను పంచిపెట్టి వెళ్ళిపోతుంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. సంక్రాంతి పండుగ రాబోతోందంటే చాలు, తెలుగు నేల వింత అందాలను సొంతం చేసుకుంటుంది. పల్లె ప్రాంతాలు సరికొత్త అందాలను కలబోసుకుని కళకళలాడుతాయి. పండుగ నెల పెట్టిన రోజు నుంచి ఇళ్లాళ్ళు తమ నివాసాలను ఇంద్రధనుస్సులకు ఆవాసాలు చేస్తారు. రంగురంగుల ముగ్గులతో ఇంటి ముంగిటిని అలంకరిస్తారు. గొబ్బెమ్మలు పెట్టి సిరులు కురిపించే తల్లికి కళా నీరాజనం పడతారు. ముంగిటి ముందు ముచ్చటగా నిలిచే రంగురంగుల ముగ్గులు తెలుగు ఇల్లాలి కళా ప్రతిభతో పరిపూర్ణమవుతాయి. హేమంతం దేదీప్యమానమవుతుంది. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురి బాలలకు ఇళ్ళలోన మూడు పువ్వులు 6 కాయలు కాయ, ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ధనుర్మాసం వచ్చే సమయానికి చలికాలం ఎక్కువ ఉంటుంది, వర్ష ఋతువు అంతా పోతుంది. పోయి నీళ్ళంతా దానివల్ల అనేకమైనటువంటి క్రిమికీటకాదులంతా లోకంలో వ్యాపిస్తుంటే వాటిని పోంగొట్టుకునే దానికోసంగా మనం ఏం చేస్తుంటామంటే, ఇప్పుడైతే ఏదో రంగులు అవన్నీ వేస్తున్నారు, కానీ పురాతన కాలంలో ఎక్కువగా సున్నంతో తయారైనటువంటి ముగ్గులంతా వేస్తుండేది. దానివల్ల క్రిమికీటకాదులంతా చనిపోతాయి. తద్వారా ప్రజలకు ఆరోగ్యం కలుగుతుంది.
ప్రతి ఆరోగ్యమే ముఖ్యం కదా ఏదైనా చూసినప్పటికి కూడా. తద్వారా ప్రజల ఆరోగ్య రక్షణ కోసంగా ముగ్గులు వేయడం, అది కేవలం ఊరికే సున్నం పోసేస్తే ఇది కాదు. వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి ఎంత అందంగా ఉంటే మనం కూడా చూడండి, ఒక అందంగా ముగ్గేసామనుకోండి మనకు ఒక ఆకర్షణ కనిపిస్తుంది కదా, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అట్లనే దేవతలు కూడా మన ఇంటికి రావాలంటే ఆహ్లాదకరంగా ఉండాలి కాబట్టి అలాగా ఇల్లంతా ముగ్గులతో. సంక్రాంతి పండుగ ముందుండే పక్షమంతా పండుగ శోభతో నిండిపోతుంది. రంగురంగుల దుస్తులు మీద వేసుకుని కదిలొచ్చే డూడు బసవన్నెల మువ్వల చప్పుడుకు గంగిరెద్దుల వారు మోగించే సన్నాయినాదం తోడై సంక్రాంతి రాకను చెప్పకనే చెబుతుంది. రంగురంగుల పూసలు, సప్తవర్ణాల వస్త్రాలను ధరించి ముందుకు కదిలే గోమాత ఆశీస్సుల కోసం ఆతృతగా ఎదురు చూడడం సంక్రాంతి పండుగ సంబరాల్లో ఓ ముఖ్య అధ్యాయం. రాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు, వందనాలు. మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు, వందనాలు. హరికరులను సేవించే ఈ దాసులాడేటి కందనాలు, తగిట కందనాలు. హరికరులను సేవించే ఈ దాసులాడేటి కందనాలు, తగిట కందనాలు. వందనాలు, వందనాలు. సంవత్సరమంతా ఎక్కడ ఉంటారో తెలియదు కాని పండుగొచ్చే వేళ పరుగు పరుగుల పల్లెగుండెలు తాకుతారు హరిదాసులు. మంచుతో తడిసిన ముత్యంలా గోచరించే పల్లెసీమల్లో తెలతెలవారే సమయంలో వినిపించే హరినామ సంకీర్తన వర్ణించనలివిలేని ఓ అద్భుత ఆధ్యాత్మిక సంబరం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉండుగాని, నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉండుగాని, కొలువై ఉండుగాని కలుములారాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. ఇలా పండుగ సంబరాల సందడి మెల్లమెల్లగా మొదలై ఒక్క వారం రోజుల్లోనే మరింత బిజీగా మారిపోతుంది. పెద్ద పండుగ కోసం ప్రత్యేకంగా తయారు చేసుకునే అరిసెల తయారీ ఓ సరదా దృశ్యం. సంక్రాంతి పిండి వంటల్లో అరిసెలది అగ్రస్థానం. నిప్పట్లు అని పిలుచుకునే ఈ తీపి వంటకంతో పాటు మనువుపూలు పేరుతో చేసుకునే హాట్ సంక్రాంతి పండుగలో అతి ముఖ్యమైన పిండి వంటలు. ఈ వంటకాలు ఒంటరిగా కాకుండా ఇరుగు పొరుగు వారితో కలిసి తయారు చేసుకోవడమే ప్రత్యేకత. ధనుర్మాసం చలికాలం అంతా వెళ్ళిన తర్వాత శరీరానికి మరలా శక్తి రావాలి అని అంటే బెల్లంతో తయారైనటువంటి ఆహార పదార్థాన్ని కనుక మనం చేసి తినట్లయితే మనకు ఆరోగ్యం కలుగుతుంది అని మన వాళ్ళు అతి రసములు అని పేరు. రసాలేకంతా ఎక్కువగా తీపిగా ఉండేటటువంటి వస్తువులు అని అతి రసములు అని పేరు వాటికి. వాటిని తయారు చేసి బెల్లము బియ్యం పిండి ఏముండదు దాంట్లో, చీప్ అండ్ బెస్ట్ అని శాస్త్రం చెప్పిన అదే దాంట్లో ఎక్కువగా ఏం ఖర్చు అక్కర్లేదు. ఏ చిన్న పిల్లవాడిన ఏ దరిద్రుడు కూడా పోయి బజార్కి వెళ్ళి అంత బెల్లం కొనుక్కొచ్చుకొని అంత బియ్యం పిండి వేసి కలిపి దాన్ని నూనెలో వేసి తినగలిసినటువంటి అందరికీ బాగా సంపాదించుకోగలిసిన శక్తి లేనివాడు కూడా చేసుకునే అవకాశం ఉన్నటువంటి పిండి వంటది. తద్వారా
తీపి పదార్థం ఎవరికైనా వచ్చిన వాళ్లకు తీపి పెట్టాలి అని శాస్త్రం. ఓవైపు రోజుకో రకం ముగ్గులు వేస్తూ, మరోవైపు ఇరుగు పొరుగు వారితో కలిసి పిండి వంటలు తయారు చేసుకుంటూ, మరోవైపు పండుగకు కొత్త దుస్తులు కొనుగోలు చేసుకుంటూ, కొన్న దుస్తుల్ని కుట్టించుకుంటూ, ఇంటికి సున్నాలు వేయించుకుంటూ తెలుగు జనాలు పక్షం రోజుల్ని 10 నిమిషాల్లా గడిపేస్తారు. ఎక్కడో దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ పండుగ కోసం ఇంటికి చేరిన ఆత్మీయులతో హాయిగా ఎంజాయ్ చేస్తారు. అది ఇది అనుకునే లోపల అసలైన పండుగ ముందుకొచ్చి కళ్ళ ముందు నిలుస్తుంది. భోగి పండుగలతో అసలైన సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. అసలు ఈ భోగి పండుగ అంటే ఏమిటి? తెల్లవారుజామున లేచి గడగడ వణుకుతూ వెలిగించే ఈ మంట వెనుకున్న అసలైన విశేషం ఏమిటి? తెల్లవారగానే లేచి తాటాకులతో వేసే మంట భోగి మంట. ఇంట్లో మూలన పడేసి ఉన్న పాత చీపురు కట్టలు, తట్టలు ఈ మంటలో వేసి తగులబెడతారు. ఇలా చేస్తే ఇంట్లో కదలాడే దరిద్ర దేవత ఆ మంటల వేడికి పారిపోతుందన్నది కొందరి నమ్మకం. కొత్త వస్తువులతో సరికొత్త జీవనయానానికి పలికే నాంది ప్రస్తావనే భోగి మంటల ప్రక్రియ అన్నది కొందరి మాట. ఏదేమైనా భోగినాడు ఇంటింటి ముందు భగ్గున లేచే మంటలు చీకటిని చీల్చి చెండాడుతాయి, వెలుగు రేఖల సరికొత్త జీవితానికి దారి చూపుతాయి. అందుకే భోగి మంటల భోగభాగ్యాలను అందించే సామాన్యుడు చేసుకునే మంత్రాలు లేని మహాయజ్ఞంగా భావిస్తారు ప్రజలు. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతున్న భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతున్న భోగుల్లో 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 భోగభాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతున్న భోగుల్లో. భోగి పండగ అనేటువంటి దినాన మనకు భోగీశ్వరుడు అనేటువంటి పేరుతో అగ్నిహోత్రుడిని ఆరాధించడం దీంట్లో ముఖ్య ఉద్దేశ్యం. ఈ అగ్నిహోత్రుడు ఏం చేస్తాడు అంటే అగ్నికి ఒక లక్షణం అన్నీ తగలబెట్టేయడం. ఇటువంటి స్థితిలో మన ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు అన్నీ కూడా తీసుకొచ్చి ఆ అగ్నిహోత్రుడికి సమర్పించి, హే అగ్నిహోత్రుడా, మాకు ఈ పాత వస్తువులన్నీ నీవు తీసుకొని మాకు మంచి వస్తువులన్నీ సంప్రాప్తింపచేయవయ్యా అని చెప్పి ఆ అగ్నిహోత్రుణ్ణి ఆరాధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పెద్ద పండుగ ప్రత్యేక కార్యక్రమానికి చిన్న విరామం.